యాంటీబయోటిక్స్ తీసుకున్నాను. వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ సిరీస్. బ్లడ్ లెవెల్ పెరిగిందని సంతోషపడే లోపు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసింది కదా. అస్సలు దానికోసం అయితే యాంటీబయోటిక్స్ తీసుకున్నాను. 3 days హాస్పిటల్లో ఉన్నాను అనమాట. అది ఎంతవరకు తగ్గుతుందా అని చెప్పి చూసాము. ఫస్ట్ జాయిన్ చేసి యాంటీబయోటిక్స్ ఇచ్చారు. అసలు వెంటనే సెలైన్స్ అనమాట, ఒకటి తర్వాత ఒకటి. అసలు ఒక పక్కన ఆ పెయిన్ ఫస్ట్ ఏంటంటే అది మనకి ఏమన్నా రిఫ్లెక్షన్ వస్తుందా అని చెప్పి నరానికి కాకుండా జస్ట్ స్కిన్కి ఇంజెక్ట్ చేసి చూస్తారనమాట. దానికన్నా ఆపరేషన్ చేయించుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. అంత పెయిన్ వస్తుంది అనమాట. అది జస్ట్ డైరెక్ట్ స్కిన్కి ఇచ్చేస్తారు. సో దట్ రియాక్షన్స్ ఏమైనా ఉంటే తెలుస్తుంది అని చెప్పి. అదైతే నరకము. అది అయిన తర్వాత వెంటనే మళ్ళీ సెలైన్ పెట్టి క్యాన్యులా పెట్టి అప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కిస్తూ ఉంటారనమాట. ఒకదాని తర్వాత ఒకటి వితౌట్ బ్రేక్ ఒక డోస్ లాగా పెడతారు. వరసన వాడుతూనే ఉండాలి. అవన్నీ వాడిన తర్వాత ఫస్ట్ డే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు 17,000 పైనే ఉంది. సెకండ్ డే వచ్చేటప్పటికి 15,000 వచ్చింది. ఇంకా అసలు 10,000 బిలో వస్తేనే పంపిస్తాను అని చెప్పారు. అదంతా రావడానికి నాకు చాలా టైం పట్టిందనమాట.